పీక్ నెగిటివిటీలో కూడా అయితే బాక్స్ ఆఫీస్ ర్యాంప్ పేజ్ అయితే చూపిస్తుండు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. నా పెద్ద మూవీ అయితే వీకెండ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ టైం అయితే వర్కింగ్ డేలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. ఈ మూవీ సెకండ్ డే అయినా వర్కింగ్ డే అయినా కానీ అదైతే పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపిదు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ మండే వర్కింగ్ టెస్ట్ అయితే ఎదుర్కొంది. అదే ఈ ఫస్ట్ మండే వర్కింగ్ టెస్ట్ ఎలా అయితే ఈ మూవీ కలెక్ట్ చేసింది, అసలు ఏ రేంజ్లో బుకింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాతకి ఎన్ని అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మండే వచ్చిన కలెక్షన్తో అయితే ఈ మూవీ అయితే 170 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే మంచి హోల్డ్ అని అయితే చెప్పొచ్చు. 20 కోట్ల దాకా అయితే మండే అయితే కలెక్ట్ చేసింది. దాంతో కలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ తెలుగు స్టేట్స్లో 43.5 కోట్ల దాకా అయితే నైజాంలో అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ 48 కోట్లు కాబట్టి ఇంకొక 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇంకా సీడెడ్లో చూసుకుంటే 16 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ 24 కోట్లు కాబట్టి ఇంకొక 9 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ అయితే షేర్ అయితే జారిపోద్ది. ఇంకా టోటల్ ఆంధ్ర కలిపి 56.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద మూవీ 5 డేస్కి 2 తెలుగు స్టేట్స్లో అయితే 116 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే 180 కోట్ల దాకా అయితే గ్రోస్ని అయితే కలెక్ట్ చేసింది. తమిళనాడు, కేరళలో జరిగిన 7 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 1.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. కాబట్టి ఇక్కడైతే ఇంకా ఈ మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలిచిపోతుంది. ఇంకా కర్ణాటకలో జరిగిన 17 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే ఈ మూవీ 11.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకా హిట్ అవ్వాలంటే 6 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేయాల్సింది. ఇంకా హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద జరిగిన 25 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 8 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే ఇక్కడ జరిగిన 35 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు ఈ మూవీ 21 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ చూసుకుంటే 5 డేస్కి 155 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే ఇంకా గ్రాస్ చూసుకుంటే 270 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే మాత్రం పీక్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ట్యూస్డే కూడా మాత్రం అదే రేంజ్లో, అంటే మండే రేంజ్లో అయితే కలెక్షన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది మూవీకి. డ్రాప్స్ అయితే పెద్దగా అయితే ఎక్కడైతే ఏం లేవు. బుకింగ్స్ చూసుకున్నా కానీ అలాగే ఇవన్నీ అయితే మాత్రం ఫస్ట్ మండే ఎలా కలెక్ట్ చేసిందో సెకండ్ ట్యూస్డే కూడా అయితే అదే రేంజ్లో అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇదే రేంజ్లో కానీ బుకింగ్స్ అలాగే కలెక్షన్ కానీ కలెక్ట్ చేస్తే ఈ వీకెండ్ లోపే మూవీ బ్రేక్ ఉంటాయి, హిట్ మార్క్ని అయితే అందుకుంటుంది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైజ్ బిజినెస్ 218 కోట్లు కాబట్టి ఇంకొక 55 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేస్తే అయితే చాలు. కాబట్టి కొద్దిగా హోల్డ్ చేస్తే ఈ వీకెండ్కే అయితే హిట్ అయిపోద్ది మూవీ అయితే. ఇంకా పెద్ద మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.